నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే జ్వరాల తీవ్రత పెరగడంతో జిల్లా అధికార యంత్రాంగంలో కలవరం మొదలైంది. ప్రస్తుతం తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి గ్రామంలో ఓ డెంగ్యూ కేసు నమోదు కాగా ఆ గ్రామంలో ఇంటికొకరు చొప్పున మంచాన పడ్డారు. జిల్లాలో పెరుగుతున్న జ్వరాలపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. ప్రతి ఏటా వర్షాకాలంలో జ్వరాల తీవ్రత భారీగా పెరుగుతుంది. సహజంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎక్కువగా డెంగ్యూ, మలేరియా, సాధారణ జ్వరాల కేసుల్లో పెరుగుదల కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా జూన్, జూలై నెలల్లోనే ఈ కేసుల ప్రభావం కనిపిస్తోంది. దీంతో జిల్లా వైద్యాధికారులకు టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామం విష జ్వరాలతో వణికిపోతోంది. ఈ గ్రామంలో ఇప్పటికే ఓ డెంగ్యూ కేసు నమోదైంది. డెంగ్యూ జ్వరంతో ఇబ్బంది పడుతున్న జల్లేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే గ్రామంలో అనేక మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన చాలా మంది జ్వరం బారిన పడటంతో జల్లేపల్లి గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. జ్వరాలతో ఉన్నవారంతా తమకు డెంగ్యూ జ్వరం వచ్చిందేమోనని ఆందోళన చెందుతున్నారు. జల్లేపల్లి చుట్టుపక్కల గ్రామాల్లోనూ జ్వరాల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాలు విజృంభించటానికి ఆ గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత వాతావరణమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవలే గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవీకాలం ముగిసింది. గ్రామం ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తోంది. ప్రభుత్వం అయితే ప్రత్యేక అధికారి నియమించింది. కానీ ఆ ప్రత్యేక అధికారి ఎవరో కూడా ఆ గ్రామం వైపు ఒక్కసారి కూడా వచ్చిన దాఖలాలు లేవు. ప్రత్యేక అధికారి ఎవరో కూడా తమకు తెలియదని గ్రామస్తులు చెబుతున్నారు. ఫలితంగా జల్లేపల్లి గ్రామంలో పాలన అటకెక్కింది. వర్షాకాలం కూడా మొదలైంది. వర్షాకాలం ప్రవేశించగానే గ్రామంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ఆ గ్రామంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా పురుగులమయంగా నీరు ప్రవహిస్తోంది. జల్లేపల్లిలో పాత్ర 30 మంది జ్వరాలు వస్తున్నాయి. బాగా వస్తుంటే దవాఖానల మటుకి తిరుమలాయపాలెం పోతే ఆ మామూలుగా ఏమైందండి, జ్వరం వస్తుందండి. 3 రోజులే బాగా దగ్గు, జ్వరం ఉరుకుతూ వస్తుంది. ఆ జ్వరం వస్తే గారికి బాగానే 3 రకాల మాటలు చేయడం, అక్కడ ఐచి పోండి, మీరు రక్త పరిస్థితి చేయరా, చెయ్యండి, ఇంకా లేదు ఖమ్మం పోవాలి అని మమ్మల్ని పట్టించుకోవాలి. ఆ ప్రభుత్వం వారు ఎవరైనా ఆ జల్లేపల్లి గ్రామాన్ని నుంచి పట్టించుకోవాలి. తాజాగా ఈ గ్రామానికొచ్చిన అధికారులకు గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత వాతావరణం స్వాగతం పలికింది. వీధుల గుండా పారుతున్న నీటిని దాటుకుంటూనే అధికారులు గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు విషజ్వరాల బారిన పడడం కారణం ఏమిటో గ్రామంలోని పరిస్థితి అర్థం పడుతోంది. నా పేరు యాకయ్య, మాది జల్లేపల్లి గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా. మా గ్రామంలో గత 20 రోజుల నుండి విపరీతమైన జ్వరాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి చాలామందిని కలవడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఇంతవరకు కరెక్ట్గా మాకు స్పందించలేదు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కొంతమంది వైద్య బృందం వచ్చి పరిశీలించి కొంతవరకు శానిటైజేషన్ చేశారు. అయినా సరే జ్వరాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. దీన్ని గమనించి ప్రభుత్వం ఇంకొంచెం ముందుకొచ్చి మా గ్రామాన్ని ఆదుకొని చుట్టుపక్కల ఉన్న వ్యర్థాలని తొలగించి గ్రామాన్ని శుభ్రపరిచి మేమందరం మంచిగా ఉండేలాగా, ఆరోగ్యవంతులుగా మళ్ళీ ఎప్పటిలాగా ఉండేలాగా చూసుకోవాలి, చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకసారి మా పాలేరు నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారు, మంత్రి పొంగిలేటి శ్రీనన్న గారు కూడా ఒకసారి విచ్చేసి గ్రామాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించాలని కోరుకుంటున్నాము. అలాగే గ్రామంలో ముందుండి నడిపించే సర్పంచ్ గారు లేరు. అలాంటి ప్రత్యేక అధికారి వచ్చి చర్యలు తీసుకోవాలంటే తీసుకోలేకపోతున్నారు. దయచేసి ప్రత్యేక అధికారుల దృష్టికి కూడా సీనన్న గారు ఒకసారి ఆర్డర్స్ పాస్ చేసి ఖచ్చితంగా మా గ్రామాన్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మాది జల్లేపల్లి, నా పేరు యాకయ్య, మాది ఎస్సీ కాలనీ. గత కొద్ది రోజులుగా మా ఊర్లో విపరీతమైన విశ్వజ్వరాలు అనేది వస్తుండడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన వైద్య బృందం కూడా సహకారం అనేది చాలా నిదానంగా ఉంది. కావున ఒకసారి వైద్య బృందాన్ని కూడా తక్షణమే స్పందించి ఊర్లో శానిటైజర్ కానీ లేదా బ్లీచింగ్ పౌడర్లు కానీ
అయితే క్యాంపులు పెట్టి అధికారులు మొత్తం ఇక్కడికి వచ్చేసి ఊర్లో పరిస్థితులు ఆ జ్వరం విషయాలు ఎలాంటివి ఉన్నాయో వాటిని కనుక్కొని ప్రజల్ని ఆదుకోవాలి, అందుబాటులో ఉండాలని ఈ విధంగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మా ఊర్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి అయిపోయినప్పుడు కానీ కూడా ఇంతవరకు స్పెషల్ ఆఫీసర్ అనే అధికారి మా ఊర్లో ఇంతవరకు లేదు. ఆమె అసలు ఎక్కడ ఉంటారో ఎక్కడో ఇటుపోతారో కూడా అర్థం కావట్లేదు. కనీసం జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ ఎటువంటి జల్లేపల్లి గ్రామంలో ఎటువంటి ఇంతవరకు వచ్చి కూడా కనీసం మరి వస్తున్న జ్వరాలు కానీ వాటి వరకు నేను స్పందించే అధికారులు ఇంతవరకు ఏది లేదు. కావున తక్షణమే అధికారులు స్పందించి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ జ్వరాల విషయంలో కానీ స్పందించి ప్రజల్ని ఎమ్మటి ఆదుకోవాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నా. సర్పంచ్ పదవీకాలం ముగియటంతో అన్ని గ్రామాలతో పాటు జల్లేపల్లి గ్రామం కూడా ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లింది. అయితే ఈ గ్రామానికి ప్రత్యేక అధికారిగా నియమించబడిన వ్యక్తి ఏనాడు ఈ గ్రామం వైపు తొంగి చూడలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గ పరిధిలో ఉంది. దీంతో ఆ గ్రామస్తులు సీనన్న ఒక్కసారి వచ్చిపో, మా గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి, నువ్వు వస్తేనే అధికారులు మా వైపు చూస్తారు అంటూ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. నా పేరు గాదర్ రామస్వామి, జల్లేపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. మాకు ఇసుక జ్వరాలు రాగలుగుతున్నాయి. మాకు ఎలాంటి రక్షణ గవర్నమెంట్ నుంచి లేదు. 10 రోజులు బట్టి విపరీతంగా జ్వరాలు వస్తున్నాయి. మాకు దీనికి ఎలాంటి స్పందన లేదు. ఉరికి కాలువలు ముట్ట ఎవరికి చెప్పినా కానీ మాది ఎవరు పట్టించుకొని పరిస్థితి వస్తుంది. మేము ఈ లోపల గవర్నమెంట్ ఎట్లా వాళ్ళు వచ్చారు చూసుకొని పోయారు. విపరీతమైన ఘోరమైన జ్వరాలు మాకు వస్తున్నాయి. దీన్ని మాకు ఎలాంటిది మీరు గవర్నమెంట్ కానీ మీరు వచ్చి దయచేసి మా అంతా మీరు ఉంచి మా గ్రామాన్ని మీరు వచ్చి చూడగలరు, చూసి మాకు ఎలాంటి స్పందన మీరు చేయగలరు ఇట్టి గాదరి రామస్వామి చెప్పగలుగుతున్నాడు. జల్లేపల్లి గ్రామంలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం గ్రామాన్ని సందర్శించి వాడవాడలా పర్యటించింది. ప్రజలు జ్వరాల బారిన పడటానికి గల కారణాలను అన్వేషించారు. గ్రామంలో చాలా చోట్ల నీరు రోడ్డుపైనే వీధుల గుండా పారుతూ ఉండటం గమనించిన అధికారులు తాగునీరు కలుషితం కావటం, వాంతులు విరోచనాలతో జ్వరాలకు కారణమవుతుందని, అదేవిధంగా పలుచోట్ల ఖాళీ వాటర్ బాటిల్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు ఉండటం గమనించారు. వర్షం పడగానే ఖాళీ ప్రదేశాల్లోని వాటర్ బాటిల్, ప్లాస్టిక్ డబ్బాల్లో నీరు నిల్వ ఉండి దోమలు గుడ్లు పెడతాయని, ఫలితంగా దోమలు వృద్ధి చెంది దోమకాటుతో డెంగ్యూ జ్వరాలు వస్తాయని జిల్లా వైద్యాధికారి స్పష్టం చేశారు. గ్రామ ప్రజలకు జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ఆమె పలు జాగ్రత్తలు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఈ జల్లేపల్లి ఊళ్ళో జ్వరాలు వస్తున్నాయి అనేటువంటి సమాచారంతో నేను, తర్వాత నా స్టాఫ్, ఇక్కడ తిరుమలపాలెం మెడికల్ ఆఫీసరు, తర్వాత డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసరు, ఈ పక్కన ఉన్నటువంటి మల్సూర్ అనే అతనికి జ్వరం వచ్చింది. ఆ మల్సూరు వాళ్ళ ఇల్లు చూసాము, ఇంటి పరిసరాలు చుట్టుపక్కల ఈ శానిటేషన్ కాలువలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో నీళ్లు పట్టుకున్నటువంటి సోర్సెస్ ఎలా ఉన్నాయి అదంతా చూడడం జరిగింది. ఈ వాటర్ కలుషితము, బ్యాక్టీరియా వల్ల వాటర్ కలుషితం అవుతుంది. వాటర్ కలుషితం అయినప్పుడు టైఫాయిడ్ జ్వరాలు, నీళ్ల విరోచనాలు, జాండీస్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. వాంతులు విరోచనాలు అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క ఇళ్లలో పట్టుకునేటువంటి నీళ్లలో డెంగీ దోమలు గుడ్డు పెట్టడం వల్ల ఆ దోమ అక్కడ తయారవుతుంది. ఆ గుడ్డు దశ నుంచి దోమ దశగా మారడానికి 11 రోజులు టైం పడుతుంది. దానికి మనము అక్కడ ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటనేది పబ్లిక్కి చెప్పడం జరుగుతుంది. కేవలము జ్వరాలు రావడానికి కారణము నీళ్లు కలుషితమైతే టైఫాయిడ్ జ్వరం వస్తుంది. దోమకాటు వల్ల డెంగీ జ్వరము, మలేరియా జ్వరము, తర్వాత చికెన్ గున్యా, తర్వాత జపనీస్ ఎన్కెఫలైటిస్, మెదడువాపు, ఇదంతా కూడా దోమకాటు వల్ల వస్తుంది. ఈ దోమలన్నీ కూడా మన పరిసరాల్లోనే పెరుగుతాయి. కాబట్టి దోమ గుడ్డు పెట్టే అవకాశం లేకుండా మన పరిసరాలని శుభ్రపరచుకోవాలి. మనం వాడుకునే నీళ్లు పూర్తిగా ఇంకుడు గుంతల్లోకి కానీ లేకపోతే కాలువల్లోకి కానీ వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఎక్కడ ఏ మాత్రము నీళ్ళు ఆగినా కూడా వెంటనే ఈ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సరి చేసుకోవాలని చెప్పేసి పబ్లిక్ని, ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎంపీడీఓ గారు ఉన్నారు, ఇక్కడ మన మిషన్ భగీరథ ఈ గారు ఉన్నారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ ఇళ్లలో తాగినటువంటి వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ పడేస్తారు. వర్షం వచ్చినప్పుడు అందులో నీళ్ళు ఆగుతాయి. ఒక్క చుక్క నీళ్ళు ఆగినా కూడా దోమగుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఎంపీడీఓ గారిని కోరేది కూడా పబ్లిక్ అందరికీ కూడా ఒక నోటీస్ ఇవ్వండి, ఊరు సాటింపు చేయించండి, ఓపెన్ ప్లాట్స్లో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా తొలగించండి. అక్కడ ఉన్నటువంటి సంపులు ఏమైనా వరలు చూసామో, వరలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మూతలు పెట్టాలి. మూతలు సిమెంట్ మూతలు పెట్టకపోతే కనీసం గుడ్డతోనన్నా పైనుంచి చుట్టాలా. ఏమాత్రం ఓపెన్ కొండి అందులో ఏమాత్రం తడున్నా కూడా దోమగుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది కేవలము దోమ కాటు వల్ల వచ్చే జ్వరాలు. కాబట్టి ఈ దోమలు అనేవి కుట్టనీయకుండా ప్రతి ఒక్కళ్ళు మన పరిసరాలని మనం శుభ్రపరచుకోవాలని చెప్పేసి ముందుగా కోరుతున్నాను. అలా శుభ్రపరచుకోకపోతే జ్వరం వచ్చిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాల్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విషజ్వరాలకు కారణం అపరిశుభ్ర వాతావరణమేనని ఇటు గ్రామస్తులు అటు జిల్లా వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. గ్రామంలో నెలకొన్న ఈ అపరిశుభ్ర వాతావరణం తొలగించి ప్రజలను జ్వరాల బారి నుంచి కాపాడేందుకు ప్రత్యేక అధికారి పాలన ఏ మేర దోహదం చేస్తుందో చూడాలి.